నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మంత్రి నారా లోకేష్ గారు 10 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చారంట వైసీపీకి. దీని మీద స్పందన ఏంటి? 10 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేదో ప్రభుత్వం డబ్బు ఇంకొకరు డబ్బు తీసుకొచ్చేస్తానులా. ఆయన దగ్గర అంత డబ్బు ఉన్నదో లేదో నాకేది తెలియదు. కానీ వాళ్ళ అమ్మ దగ్గరనో వాళ్ళ నాయన దగ్గరనో లేదా వాళ్ళ సతీమణి గారి దగ్గరనో మొత్తం మీద నా సొంత డబ్బుగా దాన్ని ఒక గ్రౌండ్ కింద తీసుకొచ్చి 10 కోట్ల రూపాయలు అయితే నేను ఇచ్చేస్తాను, నాది పూచి అని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ విషయం ఏంటంటే, మనం రీసెంట్గా మనం చూసాం, ప్రపంచంలో దేశం పక్కన పెట్టండి, దేశం దాటి ప్రపంచ స్థాయిలో కూడా ఎక్కడా లేని విధంగా టెక్నాలజీని పుణికిపుచ్చుకోవడంలో తండ్రి కొడుకులు ఈ టెక్నాలజీని పుణికిపుచ్చుకోవడంలో నెంబర్ 1. అందులో భాగంగా మచ్చుకకు అంటే శాంపుల్ సైజులో వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా రైల్వే టికెట్లు ఇన్స్టెంట్గా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ దానికి సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్స్ త్వరగా చేసుకోవచ్చు. దేవస్థానాలకి ఇమీడియట్గా ఎక్కడైనా ఫండ్ ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు. అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. అనేక రకాల సేవలు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే తెచ్చుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతి ఒక్కటి త్రూ వాట్సాప్. గతంలో ఇది ఏ విధంగా జరిగేదంటే, ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాము, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంకొక చోటుకో అవునన్నా కాదన్నా అక్షరాల చాలా చోట్ల అవినీతి జరిగేది. అది ఎంత స్థాయి అనేది పక్కన పెడితే, మనం ఒక ఇన్కమ్ సర్టిఫికేటో లేకుంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటి కావాలంటే 600 నుంచి 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇటువంటి కట్టి తెచ్చుకునే వాళ్ళ సందర్భాలు చాలా చూసాం. ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అంతకు మించి టైం సేవింగ్, జనాలకు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తామా, అక్కడ పని ఇప్పుడే కాదు, మొన్నడు రాని అంటారు, మొన్నడు పోతాం, ఆర్ఐ రాలేదంటాడు, ఆర్ఐ రాకుంటే ఎంఆర్ఓ రాడు, ఎంఆర్ఓ విఆర్ఓ ఒక్కరుంటే ఒకరుండరు. ఈ తలని పంచాయతీ ఎక్కువైపోయింది. సో దీనన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలా, గవర్నమెంట్ ఆఫీసులో పనులు చకచకా జరగాలని చెప్పి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ సేవలన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. 161 సేవలు తీసుకొచ్చారు. దాంతోపాటు ఇంకొక 300 సేవలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంకా అతి త్వరలో ఇవి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇది ఉపోద్ఘాతం. అయితే నారా లోకేష్ గారి బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు బాబు గారు సీఎంగా ఉన్న కాలంలో నారా లోకేష్ గారు 2017 నుంచి 2019 వరకు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, ఈ యొక్క ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్ కేంద్రంగా ఆడ డేటా చోరీ చేస్తున్నారంటే నీది నాది ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటారంట. విమర్శలు చేసిన స్థాయి ఎట్లుందంటే వైసీపీ వాళ్ళది, నీది నాది ఆధార్ కార్డులు తీసుకొని హైదరాబాద్ కేంద్రంగా అవన్నీ ఎంక్రిప్టెడ్ చేసుకుంటాడంట. సో తద్వారా ఓట్లు అడుగుతారంట. సో లాజిక్ లేని అబండాలు వేస్తూ ఉన్నారు దానిపైన. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019 నుంచి 2009 వరకు. అయితే నీ దగ్గర నేను 1 కేజీ బంగారు కొట్టేయడమో, లేకుంటే నీ నగలు కొట్టేయడమో, లేకుంటే ఎక్కడో గవర్నమెంట్ డబ్బు కొట్టేయడం కూడా కాదు, పెద్ద కేసు కాదు ఇది. డేటా చోరీ అంటే నెంబర్ 1 కేసు, ఇది పెద్ద నెంబర్ 1 కేసు. ఎందుకంటే నీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం అంటే అది బంగారు కంటే ఎక్కువ వెల చేసేది వాస్తవంగా. సో ఇది పెద్ద కేసు అయినప్పుడు నారా లోకేష్ గారి పైన ఏ ఒక్క చిన్న కేసు వేయలా. మీకు చేతగా లేదా, మీకు చెప్పింది అబద్ధాలా, అంత వేస్ట్ మాటలు మాట్లాడి 2019 నుంచి 2024 కాలంలో వీళ్ళు పరిపాలించారు. ఒక చిన్న కేసు కూడా వేయలా. అది ఒక శాంపుల్గా మనం చూడవచ్చు. అంటే అక్కడ ఏ తప్పు జరగలేదని. కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చూస్తే 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టినారు. వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి తీస్తూ ఉన్నారు, చెత్త పన్ను అనే దాన్ని వేసి 100 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఇంట్లోని ఒక చెత్తకి 100 రూపాయలు వెళ్ళగట్టి ఆ చెత్తని ఎత్తి 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తూ ఉన్నారు. వాస్తవంగా 5,000 రూపాయలు మీకు జీతాలు ఇచ్చేసాం, 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పి సోది చెప్పుకుంటూ వచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా ఈ వాలంటీర్లు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఆధార్ కార్డులు తీసుకుంటూ ఉన్నారు, మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్లు, రకరకాల సర్టిఫికెట్లు తీసుకుంటూ ఉన్నారు. ఈ డేటా అంతా ఎక్కడికి పోతుంది, వాళ్ళ ఆఫీసులకు వెళ్తుంది. గతంలో నారా లోకేష్ గారు చేయలేంది వీళ్ళు చేసిన దానికి తేడా ఏంటంటే, అక్కడికి పోయినప్పుడు అది ఏ ఇల్లు, అది రెడ్డిస్ కుటుంబమా, అది కమ్మోళ్ళ కుటుంబమా, లేకుంటే బలిజుల కుటుంబమా, లేకుంటే అంటే యాదవాస, లేకుంటే ఎస్సీలా ఎస్టీలా కులాల వారిగా విభజించుకొని, వీళ్ళు రెడ్డీసు అయితే వీళ్ళు టీడీపీకి ఫేవర్గా ఉన్నారు అనే లీడ్ ఎవరికి వెళ్తుంది, అతి దగ్గరలో ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి నాయకులకు వెళ్తుంది, ఎంపీటీసీ స్థాయి నాయకులకు వెళ్తుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వీళ్ళపైన పడుతుంది. మీ పాప అక్కడ చదువుతుందంట, పాపకి ఏమన్నా ఫీజు ఈ విషయం ఏమన్నా తేడా ఉంటే నాకు చెప్పు, గవర్నమెంట్తో మాట్లాడతాను. సో పర్సనల్ అటాక్ మొదలు పెట్టారు. మా పాప ఎక్కడ చదివితే నీకు ఎందుకురా నాయన అనేది ఎవరు బాధలు వాళ్ళు పడుతూ ఉన్నారు. దాన్ని డేటా చోరీ అంటారు. అవునా కాదండి మీరు చెప్పండి.
నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను కొట్టేస్తాను, దాన్ని డేటా చోరీ అంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇది. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చారు కదా, నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసి అన్నట్టు మళ్ళీ డేటా చోరీ అంటున్నారు. మనం ప్రధానంగా చూస్తే వాట్సాప్ అనేది బిల్ గేట్స్ వాడుతున్నాడు, మార్క్ జోకర్బర్గ్ వాడుతున్నాడు, ఎవరైతే ఫేస్బుక్ అధినేత. అదేవిధంగా నరేంద్ర మోడీ వాడుతున్నాడు, బిల్ గేట్స్ వాడుతున్నాడు, ప్రపంచ స్థాయి పెద్ద పెద్ద ప్రధానులు ప్రెసిడెంట్లు వాడుతున్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్లో అంటే కాల్ రికార్డ్ చేయొచ్చు, వాట్సాప్లో ఏమైనా కాల్ రికార్డ్ చేయగలుగుతామా? అవని పని. అసలు ఈ వాట్సాప్ అనేది దాని సాఫ్ట్వేర్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది చూడు, దాన్ని ఏ విధంగా నువ్వు చోరీ చేయలేవు. దట్స్ ఎ బ్రాండెడ్. సో దీన్ని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చే విధంగా ఇందాక మనం చెప్పినట్టు 500 నుంచి 3,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు కదా. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చెక్ పెడుతుంది, ప్లస్ టైం సేవింగ్. దీన్ని నారా లోకేష్ గారు తీసుకురావాలనే ధ్యేయంతో తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు డేటా చోరీ అన్నారు. అందుకు మండిపోయినటువంటి నారా లోకేష్ గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఏమని? డేటా చోరీ అని గతంలో మీరు చెప్పినారు 2014 నుంచి 2019 వరకు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అంటున్నారు కదా. సరే, ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా ఎవరి డేటా అయినా మేము కన్నా చోరీ చేసినట్లుగా మీరు రుజువు అయితే, ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎంత అయింది? 7 నెలలు 8 నెలలు కాలం అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఏందో డేటా చోరీ అంటున్నారు. మాకంత అవసరం లేదు స్వామి. గతంలో మనం చూసామండి, 1,50,000 60,000 దాటినది టీడీపీ సభ్యత్వ నమోదు. వీళ్ళంతా ఏ విధంగా చేసుకున్నారు సభ్యత్వ నమోదు? త్రూ వాట్సాప్ కానీ, త్రూ టెలిగ్రామ్ కానీ ఆన్లైన్లో ఈ యొక్క చేసుకున్నారు మెంబర్షిప్. డేటా అంతా ఆటోమేటిక్గా ఇచ్చేసినట్టే కదా నారా లోకేష్ గారికి. ఇంతకు మించి డేటా ఏం కావాలా? కానీ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక సిమ్ తీసుకోవడానికి వెళ్తారో ఆటోమేటిక్ డిఫాల్ట్ ఇది ఆధార్ నెంబర్ ఇచ్చేస్తున్నారు. డేటా కావాలంటే ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. సో డేటా చోరీ అనేది జరగలేదు. జరిగినట్టుగా ప్రూవ్ చేస్తే మీరు అక్కడ 5 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు, ఆడ 1000 రూపాయలు, నెలకు 8,000, నెలకు 12,000, ఈ విధంగా మీరు వైసీపీ అధినేతల దగ్గర నుంచి మీరు జీతాల రూపంలో తీసుకున్నారు కదా. వద్దునైనా మీకు కష్టం వద్దు, ఈ కర్మ వద్దు. 10 కోట్ల రూపాయలు ఓపెన్ ఆఫర్. మీరు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వైసీపీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైనే 10 రోజులు అంటే నెల కాకుంటే 3 నెలలు దీనిపైన దృష్టి పెట్టండి. ఎంత దూరంగా అయినా దృష్టి పెట్టండి. మీరు కన్నా డేటా చోరీ కన్నా జరిగిందని కన్నా ప్రూవ్ చేస్తే నా డబ్బులు నేను 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా. మీకు ఈ బాధలు వద్దు. 5,000కి 10,000కి 12,000కి లేకుంటే 5 రూపాయలు 10 రూపాయలు పేటీఎంలకి వర్క్ చేసే కర్మ వద్దు. మీరు కూడా మా ఆంధ్రులే, మీరు హ్యాపీగా ఉంటే నేను సంతోషమే. ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగినాయంటే మేము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే 0.5% కూడా ఎక్కడ డేటా చోరీ జరగదు అని అంత కాన్ఫిడెంట్గా నారా లోకేష్ గారు అయితే 10 కోట్ల రూపాయలు ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వైసీపీ కార్యకర్తలు అక్కడ ఇక్కడ కష్టాలు పడే బదులు ఇదే రెఫరెండంగా తీసుకోండి. రెఫరెండంగా మీరు ఎవరైతే పార్టీ లైన్ ఏదైతే ఇచ్చిందో డేటా చోరీ అని, ఇది ఒక్కసారి మీ పార్టీ చెప్పిన మాట నమ్మండి. డేటా చోరీ జరిగింది అని మీరు ఆ మత్తులోనే, ఆ యొక్క పిచ్చిలోనే వెళ్ళండి. దీనిపైన క్లియర్ కట్గా గ్రౌండ్ వర్క్ చేయండి. డేటా చోరీ జరిగిందని కన్నా చూపిస్తే ఆటోమేటిక్గా నారా లోకేష్ గారు 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు. మీ కుటుంబాలన్నీ బాగుపడతాయి. నువ్వు చేయాలనుకునే పనులు చేయొచ్చు. మ్యాటర్ ఏంటంటే ఆ డేటా చోరీ జరగలేదు కాబట్టి నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరినాడు. దీన్ని బట్టి అయినా 3 నెలల కాలం తర్వాత అయినా మీరు రికగ్నైజ్ అవ్వండి. మీ పార్టీ లైన్ ఇస్తానంత తప్పు, రాంగ్ ఎలివేషన్లు ఇస్తుంది. సో ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సరైన మార్గంలో నడిచి, ఆంధ్రాలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అక్కడ కాకుండా అంటే దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. మంచి ఉద్యోగాలు ఇప్పుడు పెద్ద కంపెనీలు పెడుతున్నారు. అక్కడ 50,000-60,000 ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ అనుబంధ సంస్థలు ఉంటాయి, దానికి సంబంధించిన సర్వీస్ సంస్థలు. వాటిల్లో కూడా 22,000, 23,000, 12,000 కావచ్చు, 18,000 కావచ్చు, ఈ రేంజ్లో జీతాలు వస్తుంటాయి. మన పాటలు కానీ మన కష్టం కానీ ఆ విధంగా మన దృక్పథం ఆ విధంగా కేంద్రీకరించి ఆ ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మనం ఆలోచన చేసి మన కుటుంబానికి మన వంతు మనం సాయం చేయాలని, ఇట్లా వీళ్ళు మాట్లాడే డూప్లికేట్ మాటలకు వంత పాడకూడదని నేనైతే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.